ఒక్క రోజులోనే తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులు 37,870 కోట్లు. ప్రభుత్వంతో అదానీ, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, గోదీ వెబ్ వర్క్స్, అరాజన్ సంస్థల ఒప్పందాలు. దావోస్ పర్యటనలో సీఎంతో పలు సంస్థల ప్రతినిధుల భేటీ. విద్యుదుత్పత్తి, బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాల స్థాపనకు ఆసక్తి. యువతకు నైపుణ్య వర్సిటీ ఏర్పాటుకు అదానీ అంగీకారం. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 37,870 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అదానీ, గోద్రేజ్, జేఎస్డబ్ల్యూ, గోడీ వెబ్ వర్క్స్, అరాజన్ వంటి పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సమావేశమైన సంస్థల ప్రతినిధులు ఈ మేరకు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అదానీ సంస్థ అత్యధికంగా 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సీఎంతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. యువతకు నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపించడంపై అదానీ సంస్థ చొరవ చూపించింది.